అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలి అనే నిబంధన ఉండేది. సో దీనిని అనుసరించి జీఓఎంఎస్ నెంబర్ 555 ద్వారా పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులను జారీ చేయుటకు విధి విధానాలు, కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడీ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలనైతే నిర్దేశించారు. 2022 మే 31 నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్‌కు సంబంధిత ఎస్టీఓలు, డీటీఓలు నిర్ణీత వ్యవధిలో ఐడీ కార్డులు జారీ చేయాలనైతే సూచించారు. పెన్షనర్ ఐడీ కార్డులు ప్రతి 5 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు. ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓ తన ఐడీ కార్డులను హ్యాండోవర్ చేయాలి. నూతన ఎస్టీఓ వద్ద ఐడీ కార్డు పొందాలి. సో, పీపీఓ ట్రాన్స్‌ఫర్ అయితే ఎస్టీఓ మన యొక్క అప్పట్లో ఐడీ కార్డ్‌ని హ్యాండోవర్ చేసి కొత్త ట్రాన్స్‌ఫర్ బదిలీ అయిన చోట మళ్ళా ఎస్టీఓ దగ్గర కొత్త కార్డ్ అయితే పొందాలి. సో, ఐడీ కార్డులు జారీకి అయ్యే ఖర్చును మాత్రం పెన్షనరే భరించాల్సి ఉంటుంది. ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది అని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. సర్వీసు పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్లకు జారీ చేయవలసినటువంటి ఐడీ కార్డు ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్సర్ 1 అండ్ 2గా అయితే జారీ చేశారు. సో, అవి కింద జత చేయడమైనవి. తదనంతరం పలు జీవోలు పెన్షన్ ఐడీ కార్డులపై జారీ చేయబడ్డాయి. ముఖ్యంగా జీఓఎంఎస్ నంబర్ 134 ప్రకారంగా ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో పెన్షనర్లందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేట్ ఐడీ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఇక నైన్త్ పే కమిషన్ రిపోర్ట్‌లో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షన్ అందరూ లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయాలని, వాటినే హెల్త్ కార్డులుగా పరిగణించాలని అయితే సూచించింది. దరిమిలా ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 206 ప్రకారంగా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరూ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ అందరికీ లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయమనైతే ఉత్తర్వులు ఇచ్చింది. లామినేటెడ్ ఐడీ కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ ఆర్ యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్ డేటా అంతా తీసుకొని సర్వీస్ పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్‌కు నిర్దేశించబడిన నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్‌పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలలో వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందించేవారు. ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్స్‌కు అందించేవారు. కానీ ప్రస్తుతం గత 6, 7 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్ ఐడీ కార్డుల గురించైతే పెద్దగా అవగాహన లేదు.